ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టాక్సిక్ లో హీరో కంటే రామాయణంలో తాను చేస్తున్న విలన్ పాత్రకే యష్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? తన కెరియర్ లో రావణుడి పాత్ర ఒక మైల్ స్టోన్ అవుతుందని బలంగా నమ్ముతున్నారా? అందుకే హీరోగా చేస్తున్న సినిమా కంటే నెగటివ్ రోల్ నే ఇంటర్నేషనల్ స్టేజ్ పై ప్రమోట్ చేస్తున్నారా? టాక్సిక్ ని కాదని రామాయణ్ ని యష్ అంతగా భారీగా ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి? కేజీఎఫ్ 2 వచ్చి 4 ఏళ్లవుతున్నా రాకింగ్ స్టార్ యష్ మాత్రం చాలా కూల్ గా ఉన్నారు. దానికి కారణం ఒకేసారి 2 సినిమాలతో తక్కువ గ్యాప్ లో రానుండడమే. టాక్సిక్ తో పాటు మోస్ట్ అవైటెడ్ రామాయణ సినిమాలోనూ ఈయన రావణుడిగా నటిస్తున్నారు. పైగా దీనికి యష్ కో ప్రొడ్యూసర్ కూడా. వీటిలో జూన్ 4న టాక్సిక్ విడుదల కానుండగా దివాళీ 2026కి రామాయణ పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. యష్ ఈ మధ్య లాస్ వేగస్ వెళ్తున్న వీడియోలు వైరల్ అవ్వడంతో అది టాక్సిక్ సినిమా కోసమే అనుకున్నారంతా. కానీ అసలు కారణం టాక్సిక్ తో పాటు రామాయణ ప్రమోషన్స్ కోసం. డైరెక్టర్ నితేష్ తివారీతో కలిసి ఏప్రిల్ 13 నుంచి 16 వరకు లాస్ వేగాస్ లో జరగబోయే సినిమా కాన్ 2026లో రామాయణ చిత్రాన్ని గ్లోబల్ ఆడియన్స్ కు పరిచయం చేయనున్నారు యష్. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న రామాయణ సినిమాకు ఏఆర్ రెహమాన్ తో పాటు హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. టాక్సిక్ కంటే రామాయణనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు యష్. హీరో కంటే విలన్ పాత్రే తనకు ఎంతో స్పెషల్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు యష్. మరి చూడాలిక రాకింగ్ స్టార్ నమ్మకాన్ని రావణుడి పాత్ర ఎంతవరకు నిలబెడుతుందో.